హలో ఆల్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు ఒక రెమెడీ చెప్తాను. అంతవరకు నేను ఇక్కడ ముగ్గు వేశాను, అది చూస్తూ నేను చెప్పే ఈ పరిహారాన్ని వినండి. ఈ పరిహారం ఎవరి కోసం అంటే వ్యాపారస్తులకు ప్లస్ స్టూడెంట్స్కి, అలాగే కన్యా రాశిలో, వృషభ రాశిలో, కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల వాళ్ళకి చక్కటి ఉన్నతి కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం నిత్యం చేసేటటువంటి పనులు యథావిధిగా చేసుకుంటూ, మన ప్రయత్నలోపం ఏమీ లేకుండా చూసుకుంటూ, ప్రతిరోజు స్నానం చేశాక శుచిగా మన ఇష్ట దైవం దగ్గర 4 ఒత్తులు విడివిడిగా వేసి చక్కగా దీపారాధన చేస్తూ వస్తున్నట్లయితే వృషభ రాశి వారికి, కుంభరాశి వారికి, కన్యా రాశి వారికి మరింత మెరుగైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. ఈ 4 ఒత్తులు వేసి దీపారాధన చేయడం వల్ల బ్రహ్మదేవుడు ప్రీతి చెందుతాడు. దీనివల్ల బుధగ్రహ శాంతి కలుగుతుంది. బుధుడు అంటేనే వ్యాపారం, వ్యాపారం అంటేనే బుధుడు కదా. అందువల్ల 4 ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. కనుక వ్యాపారస్తులందరూ వారి వ్యాపార కేంద్రాల్లో ఇలా ప్రతిరోజు 4 ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల చాలా మంచి ఉన్నతి కలుగుతుంది. 4 ఒత్తులతో దీపారాధన అనేది విద్యార్థులలో బుద్ధి బలాన్ని కూడా పెంచుతుంది. ఎందుకంటే బుధుడి అనుకూలతలు వస్తాయి కదా. అందుకని చక్కని జ్ఞాపక శక్తిని ఈ బుధగ్రహ అనుగ్రహం వల్లే కలుగుతుంది. మనకు సరైన టైంలో స్ఫురణ ఇస్తుంది. అంటే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు చక్కగా ఎగ్జామ్లో గుర్తుకు వస్తాయన్నమాట. స్టూడెంట్స్ చాలా షార్ప్గా ఉంటారు. అంతేకాక మాటకు కూడా విలువ పెరుగుతుంది. ప్రతినిత్యం ఈ 4 ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల ఇలాంటి మంచి ఫలితాలు మనం పొందవచ్చు. సో నమ్మకంతో చేయండి, హ్యాపీగా ఉండండి. ఈ పరిహారం మీకు నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే ట్రై చేయండి. ముగ్గు కూడా చాలా బాగా వచ్చింది కదా. నచ్చితే మీ వాకిట్లో వేసుకోండి. ఇక్కడ ఇంకొక ముగ్గు కూడా వేశాను, కోలం ముగ్గు, చాలా ఈజీ. ఇందులో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.